మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. విశేషమైన ధనప్రాప్తి కలగాలంటే బుధవారం రోజు మంచం కింద ఈ వస్తువుని పెట్టి నిద్రించండి చాలు. తెల్లవారేసరికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లెక్కలేనంత డబ్బు వస్తుంది. ఎన్ని లక్షలు వస్తాయో ఎన్ని కోట్లు వస్తాయో చెప్పటం ఎవరి తరం కాదు. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది. కోట్లు సంపాదిస్తారు. చాలామంది ధనం లేక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఇది చాలా బాగా పనికి వస్తుంది. మంచం కింద ఈ వస్తువుని పెట్టి నిద్రించటం వలన విశేషమైన ధనలాభం కలుగుతుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన పరిహారం. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాలను మార్చివేస్తుంది. ఎలాంటి సమస్యల నుండి అయినా, ఇబ్బందుల నుండి అయినా బయట పడగలుగుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. అంటే చాలా బాగా ధనం సంపాదించే యోగాలు వస్తాయి. మరి ఇంతకీ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఏం పెట్టుకొని పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఏ పుణ్యాలు చేస్తే ఏ లోకాలు ప్రాప్తిస్తాయో తెలుసుకుందాం. ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లి లేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్థ హృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణా అది పెరిగి పెద్దదైంది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతమ ముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగాడు. దానికి గౌతముడు, తల్లి తండ్రి లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలాగా పెంచుకున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడవి నుంచి దర్భలు, సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు, నేను ఇవ్వలేను అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నీవు అడిగినన్ని గోవులు, కావలసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు అని అన్నాడు. దానికి గౌతముడు, రాజా, దీనిని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు అక్కర్లేదు. ముని వేషములో ఉన్న నాకు హిరణ్యముతో అస్సలు అవసరం లేదు అని బదిలిచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మునులకు అవసరమైనవి గోవులు కానీ ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా. రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు, పుణ్యాత్ములు ఆనందించే, పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వెళదాము రా. యమ సభలోనే న్యాయ నిర్ణయం జరుగునని అని అన్నాడు. ధృతరాష్ట్రుడు, నాస్తికులు, పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు. ఆ దారుణమైన లోకంకి నేను రాను అని అన్నాడు. దానికి గౌతముడు, సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము, అతనే న్యాయం చెప్తాడు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అక్కా చెల్లెళ్లను, తల్లిదండ్రులను దయతో చూసుకునేవారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను అన్నాడు గౌతముడు. అయితే వైకుంఠధామ సమానమైన గంగా తీరానికి వెళదాము, వస్తావా అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తర్వాత తినేవాళ్లే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలుగుతారు. నేనెందుకు వస్తాను అన్నాడు. మళ్ళీ గౌతముడు, పోనీ పవిత్రమైన మేరు వనానికి రా అన్నాడు. ధృతరాష్ట్రుడు, సత్యము, దయ, మృదు వర్తనము, భూత దయ ఉన్నవారే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు అన్నాడు రాజు. గౌతముడు, విష్ణు స్వరూపుడైన నారదుని విహార స్థలానికి వెళదాము పద. అప్సరసలు, కిన్నెరలు ఉంటారక్కడ అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, సంగీత నృత్యాలతో దైవార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి, నా వల్ల కాదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు గౌతముడు, అలాగా అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా అన్నాడు. ధృతరాష్ట్రుడు, కామము, హింస మొదలైనవి లేనివాళ్ళు అక్కడకు వెళ్తారు. వచ్చుట నా తరం కాదు అని బదులిచ్చాడు. దానికి గౌతముడు, అమృత కిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయం చేసే చంద్రుని వద్దకు వెళదాము, సరేనా అన్నాడు. ధృతరాష్ట్రుడు, దాన నిరతులు, పరమ శాంత చిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు అన్నాడు. అప్పుడు గౌతముడు, సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్య భగవానుడు, ఆయన వద్దకు వెళదాము, బయలుదేరు అన్నాడు.
ధృతరాష్ట్రుడు, అమ్మో, తపస్వాధ్యాయ నిరతులే ఆయన దర్శనము చేయగలరు, నన్ను విడిచిపెట్టు అన్నాడు. గౌతముడు మళ్ళీ, పోని వరుణుడి దగ్గరకు వస్తావా అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు అన్నాడు. గౌతముడు, దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము అన్నాడు. ధృతరాష్ట్రుడు, సూర్యులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు, నేను రాను అన్నాడు. గౌతముడు, ప్రజాపత్య లోకానికి వెళదాం అన్నాడు. ధృతరాష్ట్రుడు, అశ్వమేధ యాగాలు చేసిన వాళ్లకు సాధ్యమది అన్నాడు. గౌతముడు, గోలోకం వెళ్దామా అన్నాడు. ధృతరాష్ట్రుడు, తీర్థాలు సేవించిన వారు, బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు, నేనెలా రాగలను అన్నాడు. గౌతముడు, సరే అయితే బ్రహ్మసభకు వెళదాము రా అన్నాడు. ధృతరాష్ట్రుడు, లౌకిక బంధాలు లేనివారు, ఆధ్యాత్మిక విద్య కలిగిన వారు వెళ్ళగలరు, అక్కడికి నా వంటి వాడు ఆ లోకము చూడనే లేడు అన్నాడు. ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు, మహానుభావ, నీవు దేవేంద్రుడవు, ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికీ తెలుసు అని పాదాభివందనము చేశాడు. అయ్యా, నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు, మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు, మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపరచండి అని ప్రార్థించాడు. దేవేంద్రుడు సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు. వీడియోలోకి వస్తే చాలామంది ధనం చేతిలో నిలవట్లేదని, వచ్చిన ధనమంతా కూడా ఖర్చయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అప్పులు చేస్తూ ఉంటారు. తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఇలా ధనం విషయంలో మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే, బుధవారం రోజు రాత్రి మీరు అన్నం తినేసి స్నానం చేసేసి బెడ్డంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక గ్లాసును తీసుకొని లేదా ఒక గిన్నెను తీసుకొని దాని నిండా కరివేపాకు ఆకులను వేయండి. అంటే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆకులు ఫుల్గా నింపండి. అసలు గ్యాప్ లేకుండా కరివేపాకు ఆకులతో నింపేయండి. తర్వాత ఈ ఆకుల మీద ఒక స్పూన్ గల్లులుప్పును కానీ సాల్ట్ను కానీ వేయండి. వేసిన తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీరు పడుకోబోయే మంచం కింద పెట్టండి. నేల మీద పడుకునేవారైతే మీ తల భాగంలో ఈ గ్లాసును పెట్టుకోండి. అలా గ్లాసును పెట్టిన 5 నిమిషాల్లో మీరు వచ్చి మంచం మీద పడుకోండి. ఇలా గ్లాసులో కరివేపాకు ఉప్పు వేసి మీరు పడుకునే మంచం మీద పెట్టడం వలన మీ ఇంట్లోని చెడు నెగిటివ్ ఎనర్జీ సమస్యలు అన్నీ పోతాయి, కష్టాలు కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది, మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఇలా గ్లాసులో కరివేపాకును ఉప్పును వేసి పెట్టండి. ఆ గ్లాసును అలా 2 రోజులు ఉంచండి. అంటే బుధవారం రాత్రి, గురువారం రాత్రి ఉంచి శుక్రవారం రోజు ఉదయాన్నే తీసి ఆ కరివేపాకును ఉప్పును తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఈ చిన్న పరిహారం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు రాత్రి మంచం కింద ఇది పెట్టుకొని పడుకోండి. మంచి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. బుధవారం పూట ఎవరైతే ఈ పసుపు నీళ్ల పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి. ఆ పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయటం వలన తిరుగులేని ఫలితాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. మీకు ధన సమస్యలున్నా, దరిద్రంతో బాధపడుతున్న, పిల్లలు మీ మాట వినక మొండి చేస్తున్న, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న, ధన సంపాదన పెరగాలన్నా తప్పనిసరిగా బుధవారం రోజు రాత్రి ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే పసుపు నీళ్లకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. రాత్రికి రాత్రే మన జీవితాన్ని మార్చగల శక్తి పసుపు నీళ్లకు ఉంది. పరిహార శాస్త్రంలో పసుపు నీళ్లతో చేసే అనేక పరిహారాల గురించి చెప్పటం జరిగింది. కానీ ఆ పరిహారాలన్నిటిల్లో ఇది చాలా గొప్పది. ఎందుకంటే మీకు ధనపరమైన సమస్య ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా, ఇంటిపరమైన సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఈ పరిహారం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎవరు ఈ పరిహారం చేసుకున్నా 100% ఫలితాలు వస్తాయి.
కానీ గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని కేవలం బుధవారం రోజు మాత్రమే చేయాలి. అది కూడా రాత్రి 6:30 నుండి 11 గంటల మధ్యలోనే చేయాలి. మిగిలిన రోజుల్లో మిగిలిన సమయాల్లో ఈ పరిహారం చేసిన ఫలితాలు రావు. పసుపుతో చేసే ఈ పరిహారం చాలా గొప్పది. పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుకు మన కష్టాలను కన్నీళ్లను తొలగించే పవర్స్ ఉన్నాయి. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది, శ్రేష్టమైనది, దరిద్రాలను తొలగించేది. మరి ఇటువంటి పసుపును నీటిలో కలిపి బుధవారం రోజు ఏం చేయాలి, ఏం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. నార్మల్గా మనం ఎన్నో కష్టాలు ఊబిలో పడిపోతూ ఉంటాము. చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. చాలా బాధలు ఉంటూ ఉంటాయి కదా. ఆ బాధలన్నీ కూడా తీసేసుకోవడానికి, బాధల నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. దీనికంటూ నియమనిష్టలు అంటూ ఏమీ లేవు. కానీ రాత్రి 6:30 నుండి 11 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. మనం ఈ పనిని చేయటం వల్ల మన ఎదుగుదల బాగుంటుంది. కొంతమందికి ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదలలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటారు. పొరుగువారు ఎదుగుతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటారు. కానీ మనకు మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారు. ఎందుకంటే పసుపు చాలా వరకు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మన సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించడానికి పసుపు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే విపరీతంగా మనం కష్టపడుతూ ఉంటాము, విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటాము అనుకోండి. దాని నుంచి కూడా మనకు విముక్తి కలిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. పసుపును అందుకే మంగళకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభ కార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు లేనిదే ఏ కార్యము జరగదు. పసుపు సకల దేవతలకు అంకితం చేయబడేది. పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతివీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా చాలా చక్కగా ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం. రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చేసుకునే పరిహారం కాబట్టి తప్పనిసరిగా చేయండి. ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారంతో ధన సమస్యలు పోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది. అసలేం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6:30 తర్వాత పసుపును తీసుకోండి. మన ఇంట్లోదే తీసుకోవాలి. మనం దీనికంటూ ప్రత్యేకించి పసుపు కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో ఉండే పసుపే మీరు వంటల్లో వాడతారు కదా, ఆ పసుపును తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి ముందు గాజు గ్లాసు తీసుకొని అందులో నీళ్లను తీసుకొని తర్వాత అందులో 1 స్పూన్ అంత పసుపును పోసేసి అందులోనే 7 లవంగాలను వేసేయండి. ఆ తర్వాత 1 వెల్లుల్లి రెబ్బను తీసుకొని 2 ముక్కలుగా వేసేసి ఆ నీటిలో వేయండి. పసుపు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. లవంగాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. ధన ద్వారాలను తెరిచి ఆగిపోయిన ధనాన్ని రప్పించే శక్తి ఉంది కనుక లవంగాలు వేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బను కూడా తప్పనిసరిగా వేయాలి. వెల్లుల్లి మన ఇంట్లో ఉన్న చెడునంతా కూడా లాగేసుకుంటుంది, మంచిని అట్రాక్ట్ చేస్తుంది, కష్టాలను తొలగించేస్తుంది. కావున వీటన్నిటినీ నీటిలో కలిసేలాగా మిక్స్ చేసేసి అనంతరం గ్లాసును చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు ఎదుగుదల ఉండాలి, ఎదుగుదలలో ఇబ్బందులు ఉండకూడదు, మేము అద్భుతమైన ఫలితాలను చూడాలి, అందరూ ఎలాగైతే ఎదుగుతూ ఉన్నారో మేము కూడా అలాగే ఎదగాలి, మేము మంచి స్టేజ్లో ఉండాలి, మంచి స్థాయికి మేము కూడా వెళ్ళాలి, మా సంపాదన పెరగాలి, ధన సమస్యలు పోవాలి, ఆరోగ్య సమస్యలు పోవాలి, ఇంటి పరంగా ఉన్న సమస్యలు పోవాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని మీ చేతిలో పట్టుకున్న పసుపు నీళ్ళ గ్లాసును మీ తల చుట్టూ 3 సార్లు తిప్పండి. ఏ చేతిలో పట్టుకున్నా ఏం పర్వాలేదు, ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితోనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, సంపాదించింది సరిపోవటం లేదు, సంపాదన ఆగిపోయింది, ఇలా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది క్లియర్ కట్గా చెప్పండి. మీరు అనుకోవచ్చు పసుపు నీళ్లకు సమస్యలు చెప్తే మాకేం లాభమని, కానీ పసుపు అనేది గ్రహించుకుంటుంది. అంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మనకు ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం చూపించడానికి పసుపు నీళ్లు దోహదపడుతూ ఉంటాయి. కేవలం ఇంట్లో ఒక్కరు ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లోని అందరికీ ఫలితాలు వస్తాయి. కాబట్టి పసుపు నీళ్లను మీ తల చుట్టూ తిప్పేసి తర్వాత తీసుకుని వెళ్ళి ఈ నీటిని రోడ్డు మీద పారబోసేయండి. నైట్ టైంలో రోడ్డు మీద ఎక్కువ మంది ఉండరు కనుక రోడ్డు మీద పోసేయండి.
మీ ఇంటి దగ్గర ఉండే రోడ్ మీదే పోసేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసేసి ఇక మీరు పడుకోవచ్చు, లేదా టీవీ చూసుకోవచ్చు, మీ పనులు చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది దిష్టి కాదు, దోషం కాదు, మనం ఎదగడానికి చేసుకునే ఒక పరిహారం. లవంగాలు ఎందుకు వేశామంటే కనుక లవంగాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టము. పసుపు నీళ్ళ పరిహారం కూడా అమ్మవారికి ఇష్టము. వెల్లుల్లి అనేది అడ్డంకిని ఆపుతుంది, ఆటంకాలను ఆపుతుంది. లవంగాలు ఎదుగుదలను ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ పసుపు నీళ్లు కూడా ఏ దుష్టశక్తి మనల్ని అడ్డుకుంటుందో దాని నుంచి విముక్తి కలిగిస్తుందన్నమాట. ఈ పరిహారం చేస్తే నిదానంగా మీ సంపాదన పెరుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధవారం రోజున పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి.